ఆస్ట్రో సిండికేట్‌లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నంబర్‌కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. అందరికీ నమస్కారం. 2026 ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారంగా గోచార ఫలితాలు సార్ 2026 నాకు ఎలా ఉంటుంది, ఈ యొక్క రాశి ఫలాలకు వెళ్దాం. వృషభ రాశి వారికి 2026లో ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారంగా ఎలాంటి ఫలితాలు ఉన్నాయి? గురుగారు ఇందులోకి వచ్చారేంటి, మీరు ఉగాది పంచాంగాలు చెప్పాలి కదా అని అడిగితే మరి కొంతమంది వాళ్ళకి చెప్పాలండి, తప్పదు కాబట్టి చెప్తున్నాం. మనం ఏదేమైనా 2026 ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారంగా మనకి వృషభ రాశి వారికి యావరేజ్ ఫలితాలు కనబడుతున్నాయి. అంటే వీరికి కూడా కాస్త మార్చి వరకు కొంత శుభకరము, మంగళప్రదం, ఆనందప్రదంగా ఉంది. మార్చి నుంచి కొద్దిగా మే వరకు కొద్దిగా నెగిటివ్ ఉంది. మే తర్వాత నుంచి మళ్ళీ వీరికి అనుకూలవంతమైనటువంటి శుభ ఫలితాలు అంటే యావరేజ్ ఫలితాలు కనబడుతుంది. వస్తు వాహనాలు కొనుగోలు చేయొచ్చు. అలాగే సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, కళాకారులకి, క్రీడాకులకు అభివృద్ధి, రైతన్నలకి, పూలు పళ్ళు కూరలు పండించే వారికి, అలాగే సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం వ్యాపారంలో కూడా మంచి లాభాలు ఉన్నాయి. ఈవెంట్స్ చేసేవారికి కూడా ఈవెంట్స్ కలిసి వచ్చే అవకాశం. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపల చెల్ల వారికి లాభకరంగా ఉంటుంది. వృత్తి విద్యా అభివృద్ధి బాగుంటుంది. విద్య రాణింపు ఉంటుంది. అయితే సమయపాలన కరెక్ట్గా ఉంటే, దైవ బలాన్ని పెంపొందించుకుంటే మీకు అనుకూలత. ముఖ్యంగా తల్లిదండ్రులను సేవించగలిగితే మీకు అద్భుతమైనటువంటి శుభయోగాలు ఉంటాయి. నిత్యం దైవనామస్మరణ, సమయపాలన. ఏదైనా పని ఉంది, ఆ పని దగ్గరికి 9ంటికి వెళ్ళాలి, 8ంటికి ఆ పని దగ్గర ఉండండి. అప్పుడు మీకు సునాయసవంతమైన శుభయోగము, ఆనందయోగము, ధనయోగము, ఐశ్వర్యము తప్పకుండా ఉంటుంది. ఈ సంవత్సరంలో లాటరీల వల్ల, జూదం వల్ల సంపాదించే ధనం కన్నా షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ మరియు వృత్తి అలాగే వ్యాపారంలో సంపాదించేది ఎక్కువ. అంటే ఏమిటి, ఇక్కడ మీకు ఆకస్మికంగా అప్పనంగా, అంటే ఏదో లక్ అంటారు కదా, ఆ లక్ ద్వారా డబ్బులు వచ్చే అవకాశం కన్నా కష్టపడితే వచ్చేటువంటి ధనము, ఆనందము ఆరోగ్యప్రదమైనగా ఉంటుంది. ఆ విషయాన్ని గమనించుకునే ప్రయత్నం చేయండి. ఆత్మవిశ్వాసం ఉంటుంది, సోదర మైత్రి ఉంటుంది, మాతృసౌఖ్యం ఉంటుంది, పితృసౌఖ్యం ఉంటుంది, బంధుమిత్రుల సమాగం ఉంటుంది, శుభకార్యంలో పాల్పంచుకునే అవకాశాలు ఉంటాయి. అంటే ఇంట్లో ఏదన్నా శుభకార్యం జరిగే అవకాశం, మంచి వివాహం కానీ, షష్ఠపూర్తి మహోత్సవం ఇలాంటిది జరిగేటువంటి అవకాశం ఉంటుంది. 10 మందిలో గౌరవాన్ని పొందుకోవచ్చు. ఆత్మీయుల కలయిక బాగా కల్పిస్తుంది. మరి అన్ని బాగానే ఉన్నాయి కదా స్వామి అంటే, ఎక్కడికి వెళ్ళినా ఆ హడావుడి, ఏదో ఒకటి మర్చిపోవడం, అక్కడ సమస్య తెచ్చుకోవడం, మాట దూర్తుగా మాట్లాడడం, ఇవన్నీ కూడా ఉంటాయి మళ్ళీ. కాబట్టి మనం ఎంత మౌనంగా ఉంటే అంత మంచిదిగా చెప్పబడుతుంది. వాహనాన్ని కాస్త అనవసరంగా రాత్రిపూట ప్రయాణం చేయడం ఎందుకు, పగటిపూట ప్రయాణం చేయండి, రాత్రిపూట ప్రయాణం చేయకండి. విదేశీ ప్రయాణం ఉంటే తప్పకుండా మీరు హనుమాన్ చాలీసా పారాయణం చేసుకోవడం చాలా మంచిది, అనుకూలంగా ఉంటుంది, కలిసి వస్తున్న విషయాన్ని గుర్తించండి. వృత్తి ఉద్యోగంలో కూడా మంచి లాభము, ఆనందయోగం, ఐశ్వర్యము, సుఖము, సంతోషాన్ని పొందుకునే అవకాశాలు కూడా ఉంటాయి. పోటీ పరీక్షల్లో తప్పకుండా విజయం సాధిస్తారు. కానీ బెటర్ ర్యాంక్ రావాలిగా. బెటర్ ర్యాంక్ రావాలంటే రోజు 8 గంటలు కష్టపడే మీరు 12 గంటలు కష్టపడండి చాలు. ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ ఉంది, ప్రెజెంటేషన్ బాగుంటుంది, మంచి ర్యాంకులు పొందుకునే అవకాశం ఉంటుంది. ఇంకా బెటర్ ర్యాంక్ రావడానికి కొద్దిగా మనం శ్రమ పడితే అనుకుంటుంది. మేధాసూక్త పారాయణం వినండి. అలాగే వేద పండితులకి అన్నదానం కానీ, స్వయం పాక్ కానీ, వస్త్రదానం కానీ తప్పకుండా చేయండి. అనుకూలవంతమైన శుభయోగాలు ఖచ్చితంగా ఉంటాయి. అలాగే విద్యార్థులకు మంచి లాభాలు ఉన్నాయి. విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాలు అనుకూలత ఉంటుంది. కాస్త ఒత్తిడి, కష్టము ఎక్కువగా ఉంటాయి. ప్రయాణాల్లో అలసట ఎక్కువగా ఉంటుంది. ఒక్కొక్కసారి నమ్మిన వాళ్ళు మోసం చేసే అవకాశాలు ఉంటాయి. బట్ సమస్యని పరిష్కరించుకోగలిగే ఒక రకమైనటువంటి ధర్మం మీకు దగ్గర ఉంటుంది. అటువంటి నైపుణ్యం మీ దగ్గర బాగా ఉంటుంది. దానివల్ల మీ మంచి ప్రయోజనాన్ని, సరే ఎంత కష్టపడినా ఫలితము కొద్దిగా మీరు 100% ఎక్స్పెక్ట్ చేస్తే యూ విల్ గెట్ 70-80%. ఎందుకంటే మీకు పుణ్యబలం తక్కువగా ఉంది. పుణ్యబలాన్ని పెంచుకోండి. దానము, ధర్మము, జపం చేసుకుంటే యూ విల్ గెట్ 90-95% పెంచుకోవచ్చు. ఏదేమైనా అటువంటి ప్రయత్నం చేస్తే చాలా మంచిది. ఏదేమైనా మంచి అనుకూలత, ఆర్థిక లాభాలు కూడా బలంగా ఉన్నాయి. ఆర్థిక వెసులుబాటు, స్థిరాస్తులు కొనుగోలు చేయడం, సోదర మధ్య మైత్రి ఉండడం, అలాగే ముఖ్యంగా తల్లిదండ్రులతో సఖ్యత వల్ల ఆస్తి పంపక లాభాలు, కోర్టు వివాదాల సమస్య పోయేటువంటి అదృష్ట యోగం. చాలా మంచి ప్రశాంతత, ఆనందకరమైన సంపద. ప్రయాణంలో కూడా జాగ్రత్త. ఒంటరి ప్రయాణం చేయకండి. అనవసరమైనటువంటి వ్యక్తులతో పరిచయాలు, పరిహాస మాటలు వద్దు, వదిలేసేయండి. ఉద్యోగంలో ఒత్తిడి ఉంటుంది. చెడ్డవారికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదన్న విషయాన్ని గమనించుకుంటే చాలా మంచిది, అనుకూలంగా ఉంటుందన్న విషయాన్ని గమనించుకోండి. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమ, బొటెక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి శుభయోగాలు ఉన్నాయి.
కాస్త మీరు అనుకున్నటువంటి వ్యాపారం రీచ్ అవ్వలేకపోయినా రిచ్గా ఉండగలిగే అవకాశం ఉంటుంది. ఆ విషయం గమనించుకోండి. అలాగే సోషల్ మీడియా జర్నలిస్టుల వారికి కూడా మంచి లాభాలు ఉన్నాయి. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ అభివృద్ధి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల లాభాలు, రైతన్నలకి పూలు పళ్ళు కూరలు పండించే వారికి అనుకూలవంతమైన శుభయోగాలు ఉన్నాయి. అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా చాలా మంచి అనుకూలవంతమైన శుభయోగాల పరంపర కొనసాగవచ్చును. బంధుమిత్ర అనుకూలత, ఆనంద యోగాలు ఉంటాయి. అలాగే రాజకీయ రంగంలో అభివృద్ధి ఉంటుంది. కాకపోతే మీరు ఎక్స్పెక్ట్ చేసే పదవి రాకపోవచ్చు, కానీ మీకు ప్రాధాన్యత ఉంటుంది. అలాగే కళాకారుల, క్రీడాకారులకి స్వదేశంలో మంచి పేరు ప్రతిష్టలు, ధనయోగం ఉంది. విదేశాల్లో అంతగా పేరు ప్రతిష్టలు కానీ ధనప్రాప్తి ఉండవచ్చు. ఒక్కోసారి అవమానం కూడా పొందుకుంటారు విదేశాల్లో, జాగ్రత్తగా ఉండండి. సినిమా రంగంలో, వ్యాపార సంబంధ విషయంలో విడుదల కన్నా మీరు నిర్మాణం మంచిది. ఈ సంవత్సరంలో చిత్ర నిర్మాణం చేయడం ఈ సంవత్సరంలో మంచి తప్ప విడుదల అనేది మీకు అంతగా లాభం రాకపోవచ్చు, అంటే ఎక్స్పెక్టేషన్స్ని రీచ్ అవ్వలేకపోవచ్చు. ఇది సామాన్య ఫలితాలు అంటే. కాబట్టి ఈ విషయాన్ని గమనించుకొని మరి ఏం చేస్తే బాగుపడుతుంది? భగవద్గీత పారాయణానికి మించింది లేదు. ఎన్నో సంవత్సరాలుగా నేను భగవద్గీత పారాయణం గురించి చెప్తున్నాను. గీతా పారాయణం ఈ సంవత్సరంలో మొత్తం కనీసం ఒక 3 సార్లు మొత్తము శ్లోకాల్ని 18 భాగాల్ని మీరు కనుక చదివినట్టయితే, ఈ 18 భాగాల్లో మీరు ప్రతి 3 సార్లు ఆవర్తులు చేస్తే అద్భుతమైనటువంటి శుభ, ఆనంద, ఐశ్వర్య, ధనకనక వస్తువాహన ప్రాప్తి పొందుకోవడం ఖాయం. ఎందుకంటే ఎక్కడ కృష్ణుడు అక్కడ అర్జునుడు ఉంటాడు, ఎక్కడ అర్జునుడు కృష్ణుడు ఉంటారో అక్కడ విజయం సంప్రాప్తిస్తుందని చెప్తుంది భగవద్గీత మనకి. కాబట్టి మనం గీతను చదవడం వల్ల శుభకరం, మంగళం, ఆనందయుగం, అద్భుతమైనటువంటి ఆనందయుగాలు, శుభకర ప్రయోజనాలు ఉంటాయనే విషయాన్ని గమనిస్తూ ఈ సంవత్సరం, ప్రతి సంవత్సరం కూడా మీకు అష్టైశ్వర్యాలు, ధనయోగాలు, విద్యా, ఉద్యోగ, వ్యాపారాలు, లాభాలు పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.